నర్మది గారా? హలో, ఏమండి నర్మది గారు, బాగున్నారా? అరే ఏంటి డల్గా మాట్లాడుతున్నారు? మీ కోడలు బాగా విసిగిస్తుందా? అయ్యో, ఎందుకు? అసలు చెప్పిన మాట విన్నదా? అవునా? అదేంటి, అసలు మీరు పెద్దవాళ్ళంటే వినయం కానీ భక్తి ఏమీ లేవా? అలాగా? ఈ విషయంలో నేను మాత్రం అదృష్టవంతురాలండి. అసలు నాకు ఆ ప్రాబ్లమే లేదనుకోండి. ఇక మా కోడలు అసలు బంగారమే. నా ముందు అసలు నోరెత్తదు కదా. ఎంత వినయ విధేయతలు. ఒక్క మాటకు కూడా తిరిగి సమాధానం చెప్పదంటే నమ్మండి. అవునా? అయ్యయ్యో, సరే అండి, ఉంటాను మరి, జాగ్రత్త. అమ్మ మాధవి, అత్తయ్య ఏం చేస్తున్నారా? పని అంతా అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. నాకు కొంచెం తినడానికి ఏదైనా స్నాక్స్ తెచ్చి పెట్టరా? అయ్యో తప్పకుండా అత్తయ్య. ఓకే. పాపం నర్మద వాళ్ళ కోడలతోటి ఎంత బాధపడుతుందో. ఈ విషయంలో మాత్రం నేను కానీ మా బాబు చాలా అదృష్టవంతులు అనుకో. మాకు బంగారం లాంటి కోడలు దొరికింది, చాలా అదృష్టం. అత్తయ్య మీరు నిజమే చెప్తున్నారా? అవునా? నిజంగా నేను అంత అదృష్టవంతున్నా మీకు. నీ వలన నేను మా బాబు మేము అదృష్టవంతులు, నువ్వు దొరకడం వల్ల మాకు. నిజమా అత్తయ్య? అవునరా? ఏంటి నమ్మట్లేదా? చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అందుకే మా ఫ్రెండ్స్ చెప్తాను, గర్వపడుతుంటాను తెలుసా. అవునా? ఏమనుకున్నావు మరి? నువ్వు తిన్నావా? తిన్నాను అత్తయ్య. ఓకే ఓకే. అత్తయ్య స్నాక్స్ బాగున్నాయా? చాలా బాగుంది నాన్న. కొంచెం వాటర్ తీసుకురావా? తప్పకుండా అత్తయ్య. అత్తయ్య నేను ఒక మాట అడుగుతున్నా. అడుగుతాను. మీకంటే అదృష్టవంతులు ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఉన్నారు. ఉన్నారా? ఎవరు? ఎవరంటే నిన్ను పెళ్లి చూపుల్లో మాకంటే ముందు చూసి వద్దని వెళ్ళిపోయారు చూడు, వాళ్ళు. అబ్బా, అనవసరంగా నోరుగారని. ఇప్పుడే ఇంత రియాక్షన్ ఇచ్చిందంటే ఇక మా బాబు వచ్చాక ఏ భూకంపం లేపనుందో ఏమో. అబ్బబ్బా.